మనం ఇక కాన్క్లేవ్ ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. ముందుగా హరీష్ రావు గారు, మీ రాజకీయ ప్రయాణం ఉద్యమ రాజకీయాల నుంచి పరిపాలనా రాజకీయాల వరకు సాగింది. ఉద్యమ నాయకత్వానికి పరిపాలనా నాయకత్వానికి మీ దృష్టిలో ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటారు? ఆ రోజున అధికారంలో ఉన్నారు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఈ వేరియేషన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పటి యువతకి మీరు ఈ అనుభవాలు క్లుప్తంగా ఏం చెప్తారు? సో థ్యాంక్ యూ విజయ్ బాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి చర్చకు ఈరోజు 99 టీవీ అవకాశం ఇవ్వడం మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఈ రోజుల్లో న్యూస్ ఛానల్స్ అంటే కేవలం ప్లేట్ బ్రేకింగ్లకు పరిమితం అయ్యేటువంటి రోజుల్లో మీరు ఈరోజు ఒక మంచి చర్చను ఈరోజు తెరలేపారు. నిజానికి మీడియా అనేటువంటిది సమాజంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా చాలా గురుతరమైనటువంటి బాధ్యత పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాజకీయాల పట్ల యువతకు ఒక అవగాహన కల్పించడానికి, ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. అయితే మీరు అన్నట్టుగా 3 అవకాశాలు నాకు జీవితంలో లభించినాయి. ఉద్యమ బాధ్యత, ఉద్యమ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేసే అవకాశం, ప్రభుత్వంలో పనిచేసే అవకాశం, ఈరోజు ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం. 3 కూడా పనిచేసే అవకాశం రావడం జరిగింది. ఉద్యమాల్లో సహజంగా మనకు చాలా ఎమోషనల్గా ఉంటాము. ఉద్యమాల్లో ఒక టార్గెటెడ్గా, అంటే ఒక కాజ్ కోసం ఏదైనా ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని బేస్గా మనం పనిచేస్తూ ఉంటాం. ఆ రోజు మేము పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఒక ఉద్యమంలో ఒకే ఒక్క ఫోకస్ ఉండేది మాకు. ఎందుకు రాష్ట్రం కావాలి, ఆ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలను సమాయత్తం చేయడం, ప్రజల మధ్య ఐక్యత సంపాదించడం, ఇంటలెక్చువల్ కమ్యూనిటీని ఎలా కన్విన్స్ చేయాలి, యువతను ఎలా కన్విన్స్ చేయాలి, ఆయా వర్గాలను ఎలా ఉద్యమంలోకి తేవాలి. మరి ఉద్యమం చేయడం అంటే ఆనాడు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఉద్యమం అంటే స్ట్రీట్ ఫైట్ కాదు, మనం స్ట్రైట్ ఫైట్ చేయాలి. అంటే రాజకీయ పరమైనటువంటి ఒక ఉద్యమానికి ఆ రోజు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా దేశ రాజ్య వ్యవస్థను ఒప్పించి మనం రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి క్రమంలో ఆ రోజు మేము పనిచేశాం. ఆనాటి ఉద్యమాల్లో సరే చాలా కాలం కేసీఆర్ గారు వయలెన్స్ ఉండకూడదు, పిల్లల చదువులు దెబ్బతినకూడదు అని చాలా జాగ్రత్తగా పనిచేసిన. బట్ చివరి దశలో కొంత ఉద్యమం పీక్ వచ్చినప్పుడు అన్ని వర్గాలు కూడా వచ్చినటువంటి విషయం కూడా మనం చూసాం. నార్మల్గా ఒక ఉద్యమంలో గొప్ప సాటిస్ఫాక్షన్ ఉండేది. ఒక కాజ్ ఏదైతే మనం ఉద్యమించినామో అది నెరవేరినప్పుడు అందులో వచ్చేటువంటి ఆనందం చాలా గొప్పది. ప్రపంచంలో, దేశంలో ఎన్నో పోరాటాలు జరుగుతుంటాయి, కానీ చివరి దశకు చేరి ఆ ఉద్యమ ఫలితం రాబట్టడం అనేటువంటిది అది మేము పొందడం జరిగింది. అందులో మాకు గొప్ప తృప్తి, ఒక ఆనందం ఉంది. దాని ఫలితాలు కూడా ఈ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆ ఫలితాలను పొందుతా ఉన్నారు. ఇక సరే, ప్రభుత్వంలో రావడం, జనరల్గా ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అంటే ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సీరియస్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి కనుక ఆ ఎమోషన్ అనేటువంటిది వెంటనే ప్రభుత్వంలోకి రావడం వల్ల ఆ ఎమోషన్తో, ఆ ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన కొనసాగింది. అందుకే కొన్ని దశాబ్దాలలో నెరవేరినటువంటి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, 1 కోటి ఎకరాలకు సాగునీరు, 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడము, పర్ క్యాపిటా ఇన్కంలో, జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టడంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసి అద్భుతమైనటువంటి పాలన అందించగలిగింది. అట్లా నాకు కూడా ఆ ప్రభుత్వంలో కూడా నీటిపారుదల మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా పనిచేయడం ఒక గొప్ప అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ హయాంలో దాన్ని 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా చేశాం. అంటే 6 దశాబ్దాలలో 5 కాలేజీలు ఉంటే మేము ఇన్ స్పాన్ ఆఫ్ 10 years ఒక 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి విద్యను ప్రజలకు దగ్గరగా తీసుకురావడం, సాగునీటి రంగంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం, అదేవిధంగా మరియు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా మేము పనిచేసి రాష్ట్రం యొక్క ఎస్ఓఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా మన ఆదాయ వనరుల వృద్ధిలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలిగినాం. అట్లా ఒక ఉద్యమ పార్టీ ప్రభుత్వంలోకి రావడం వల్ల ఆ స్ఫూర్తితో పరిపాలన జరగడం,
మంచి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు అందించగలగాలనే తృప్తి కూడా ఉంది. సరే, ప్రతిపక్షం అంటారు. ప్రతిపక్షంలో డెఫినెట్ గా ఒక అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాష్ట్రం మీద పరిపాలన మీద అవగాహన ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా మంచి పాత్ర పోషించగలుగుతుంది. నా దృష్టిలో ఆనాడు మేము ఉద్యమంగా ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. ఒక నాయకుడు ఎదగడానికి, ఒక నాయకుడు ప్రజలకు దగ్గర కావడానికి, ప్రజా సమస్యల్ని బాగా అర్థం చేసుకోవడానికి, ప్రజల మనసు గెలవడానికి ప్రతిపక్షంలోనే నాయకుడు బాగా పరిణితి చెందుతాడు, బాగా డెవలప్ అవుతాడు, ఆర్గనైజ్ అవుతాడు. ప్రతిపక్షంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే అదొక రకమైన బాధ్యత అయినప్పటికీ కూడా డెఫినెట్ గా ప్రతిపక్షంలో ప్రజల విలువలను, ప్రజల కష్టాలను, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంలో, ప్రజలకు అందుబాటులో ఉండడంలో, ప్రజలకు దగ్గరగా పనిచేయడంలో, ప్రజల మనోభావాలను గెలుచుకోవడంలో, ఒక లీడర్ పరిణితి చెందడంలో, లీడర్ ఎదగడంలో ప్రతిపక్ష పాత్ర డెఫినెట్ గా చాలా గొప్పది. అది చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. సో ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఒక బాధ్యతాయుతమైన పాత్ర, అంటే ఇవాళ దురదృష్టవశాత్తు రాజకీయం అంటేనే ఏదో గెలవడం, ఎదుటివాడిని ఓడించడం, అధికారాన్ని అనుభవించడం అనేటువంటి ఆలోచనలో కొంత సమాజంలో జరుగుతూ ఉంది. అది బ్యాడ్ లక్. రాజకీయం అంటే ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవడము, సమస్యలను పరిష్కారం చేయడము, కష్టాల్లో ఉన్న వారి బాధలను ఓపికగా వినగలిగిన వాడే నిజమైన లీడర్. యూ హ్యావ్ టు పే. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడడమో, రాజకీయాలంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడం కాదు. సహనం కావాలి, ఓపిక కావాలి. కష్టాల్లో ఉన్న వారిని ఎంత పేషెంట్ లిజనర్ అయితే నువ్వు అంత గొప్ప లీడర్ గా రాణించగలుగుతావు. అది అవసరం. రాజకీయం అంటే అధికారమే కాదు, రాజకీయం అంటే ప్రతిపక్షం కూడా రాజకీయమే. ఏ పోస్ట్ లో ఉన్నా గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం. నువ్వు గెలిచినా ఓడినా రాజకీయ నాయకుడు సమాజ సేవలో అద్భుతంగా రాణించగలుగుతాడు. ఓడినవాడు గెలిచిన వాళ్ళను సత్మార్గంలో నడిపించడంలో, ఆ ప్రభుత్వము ఆ గెలిచిన వాళ్ళు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా, ఒక ప్రతిపక్షంలో ఉన్న ఓడిపోయిన నాయకుడు, ఒక కార్యకర్త కూడా అద్భుతమైన పాత్ర పోషించారు. రాజకీయాలు అనేటువంటివి నిజంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు సమయం ఉండదు. ఈరోజు ఒక ఎంప్లాయీ ఉంటే యూ విల్ అవైల్ ఏ సాటర్డే సండే, బట్ పొలిటీషియన్ కెనాట్ అవైల్ ఏ సాటర్డే ఆర్ సండే. పొలిటీషియన్ కు ఫెస్టివల్ ఉండదు, పొలిటీషియన్ కు హాలిడే ఉండదు, పొలిటీషియన్ కు పర్సనల్ టైం ఉండదు. పొలిటీషియన్ సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి కుదరదు. ఎప్పుడు ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మీడియా ఎలా పనిచేస్తుందో, పోలీసులు ఎలా పనిచేస్తారో పాలిటీషియన్ కూడా అలానే పనిచేయాలి. పాలిటీషియన్ కు అంటే నేను హాలిడే తీసుకుంటా, ఈరోజు టుడే ఈ సండే అంటే కుదరదు. సండే ఒక ఎమర్జెన్సీ ఉండొచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ప్రజలకు ఒక ఆపద వచ్చినా, ఒక ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా పొలిటీషియన్ వారికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో రాజకీయాల్లో ప్రతి దాంట్లో కూడా మంచి చెడు ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ మనము రాజకీయాల్లో దురదృష్టవశాత్తు సినిమాల్లో కానీ, టీవీ సీరియల్లో కానీ రాజకీయ నాయకుడిని విలన్ గా చూసే ప్రయత్నాలు ఎక్కువ జరిగి ఒక క్యారెక్టర్ పట్ల ఒక నెగిటివ్ ఒపీనియన్ బిల్డ్ అయి ఉంటుంది. యూ విల్ హ్యావ్, ప్రతి ఫీల్డ్ లో కూడా దెర్ ఆర్ గుడ్ పీపుల్, దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్. యూ టేక్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, పీపుల్ అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ రాజకీయాల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో అందువల్ల రాజకీయాలను చూసేటప్పుడు యువత ఈరోజు డెఫినెట్ గా మంచి చదువుకున్న వాళ్ళు, యువకులు, సమాజానికి సేవ చేయాలనే వాళ్ళు తప్పకుండా రాజకీయాల్లో రావాలి. రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రధానం కాదు, రాజకీయాల్లో అధికారంలో ఉండడమే ప్రధానం కాదు. ప్రజాసేవ చేయవాళ్ళకు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నువ్వు మంచి పాత్ర పోషించడం ద్వారా ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే రూపంలో కావచ్చు, అవకాశం వస్తే పాలకుడుగా సేవ చేసే రూపంలో కావచ్చు, అది రూపం ఏదైనా కూడా రాజకీయాల్లో మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అందరూ యువత రాజకీయాల్లో కూడా రావాలి అనేటువంటిదే నా విన్నపం. అయితే అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవకాశాలు వస్తూ ఉంటాయి. ఉద్యమాల్లో మేము రాజకీయాల్లోకి వచ్చాం, ఆ రోజు మేము ప్రభుత్వంలోకి వస్తాము, మంత్రులు అవుతాం అనుకొని రాలేదు. కానీ సిచ్యువేషన్ అలా లీడ్ చేసింది, మాకు ఒక అవకాశాన్ని కల్పించింది. సో అందువల్ల మా విజయ్ బాబు గారు అడిగినట్టు మూడింట్లో ఏది మీకు మెరుగ్గా ఉందంటే ఉద్యమ జ్ఞాపకాలే గొప్ప సంతృప్తిని అందిస్తాయి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫైనలీ వి అచీవ్డ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గనక దానికంటే గొప్ప తృప్తి, గొప్ప ఆనందం ఇంకొక పదవిలో లభించలేదేమో. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా డెఫినెట్ గా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంతో చేయాలని ఉన్నా నీకు బడ్జెట్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి,
మీకు చట్టపరమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఒక ఫ్రేమ్ వర్క్ లో మనం పనిచేయాల్సి ఉంటుంది. యు కాంట్ క్రాస్ ద ఫ్రేమ్ వర్క్. సో అందువల్ల ప్రజల ఆశయాలను 100% మనం రీచ్ కాలేం. ఎంత కష్టపడ్డా కూడా, ఎంత చేయాలన్నా వారి యొక్క ఆలోచనలను పూర్తిగా అందుకోలేము, వారి ఆకాంక్షల్ని పూర్తిగా నెరవేర్చలేకపోతాం. ప్రతిపక్షంలో కూడా పనిచేస్తూ ఉంటాం. డెఫినెట్ గా ప్రతిపక్షాల్లో కూడా మంచి పాత్ర ఉంటుంది, కొన్ని గొప్ప ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ప్రభుత్వం ఆన్ చేయలేదు. ప్రతిపక్షంగా మేము గట్టిగా ప్రశ్నిస్తే 24 అవర్స్ లో అన్ని మోటార్లు ఆన్ అయిపోయినాయి. అది ప్రతిపక్షం సాధించిన గొప్ప విజయం. వి మే నాట్ బీ ఇన్ పవర్, బట్ రైట్ టైంలో ఒక ప్రభుత్వాన్ని గట్టిగా ఒక షార్ప్ గా మనం ప్రశ్నించగలిగినప్పుడు, ఎత్త చూపగలిగినప్పుడు అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. డెఫినెట్ గా ప్రభుత్వం తలవంచాల్సి వస్తుంది. నిజంగా ఈరోజు భారతదేశ యువతకు నేను 99 టీవీ ద్వారా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు ఈ దేశ యువత పోరాటం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఇది యువత సాధించినటువంటి విజయం, ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. సో ఈ రకంగా ఒక 3 భాగాలుగా చూస్తే సరే, అధికారము, ప్రభుత్వము ప్రజలకు నేరుగా సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి అంటే, ఒక పార్టీని మించి ఇంకొక పార్టీ ఎన్నికల హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిందనో, గత ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి తప్పించుకోవడానికి సాకులు వెదుర్కోవడం. ఈ రోజు మనం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మోరార్లెస్ అదే పరిస్థితి చూస్తా ఉన్నాం. సో నిజంగా ఇవాళ ఈ దేశానికి ఏం కావాలి అనే విషయంలో కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, మన జీడిపి కానీ, మన పేదరికం తగ్గుదల విషయంలో కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ, రీసెర్చ్ కానీ, మన దేశం యొక్క నుంచి ఉత్పత్తులు పెరిగి మనం విదేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలిగినప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ద్వారా మన రూపీ వాల్యూను పెంచుకోవడంలో కానీ ఇటువైపు మనం చర్యలు తీసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది ఈరోజు, మేము ఎక్కువ ప్రజలకు గ్యారంటీలు ఇస్తాము, ఎక్కువ హామీలు ఇస్తాము, ఎలా గెలవాలి అనేటువంటి లక్ష్యంగా పనిచేయడం వల్ల కొన్ని విషయాల్లో దారి తప్పుతున్నాం అనేటువంటి బాధ కూడా కలుగుతా ఉంది. ఫోకస్ మిస్ అవుతా ఉంది. యువత ఏం కోరుకుంటుంది, ఈ దేశం ఏం కోరుకుంటుంది, అభివృద్ధి చెందిన దేశాలు ఎటువైపు వెళ్తున్నాయి, మరి మనము ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఈరోజు చర్చ జరగాలి. ఎవరెక్కువ హామీలు ఇచ్చారు, ఎవరెక్కువ గ్యారంటీలు ఇచ్చారని కాదు, ఈ దేశం యువత ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రైతులు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద చర్చ జరగాలి. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు ముందుకు పోవడంలో కూడా మీడియా కానీ ఇలా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. సో పవర్ ఈజ్ టెంపరరీ, సర్వీస్ ఈజ్ పర్మనెంట్ అని ఒక ఉద్యమ నేతగా యువత